జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అనుకున్నది సాధించేదాకా నీ సోల్ నీ యొక్క గోల్ గురించి ఆలోచించాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం, నవంబర్ 10, 2025, సోమవారం. తిథి షష్ఠి, రాత్రి 12:07 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం పునర్వసు, సాయంత్రం 6:48 వరకు. తదుపరి పుష్యమి. యోగము సాధ్యము, మధ్యాహ్నం 12:05 వరకు. తదుపరి శుభము. కరణం గరజి, మధ్యాహ్నం 12:55 వరకు. తదుపరి వనిజ, రాత్రి 12:07 వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6:09. సూర్యాస్తమయం సాయంత్రం 5:34. చంద్రోదయం రాత్రి 10:28. చంద్రాస్తమయం ఉదయం 11:04. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:34 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:26 నుండి 11:51 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:17 నుండి 2:43 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:14 నుండి 1 గంట వరకు. తిరిగి మధ్యాహ్నం 2:31 నుండి 3:17 వరకు. వర్జము ఉదయం 7:26 నుండి 8:57 వరకు. తిరిగి రాత్రి 2:38 నుండి 4:12 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 4:31 నుండి 6:02 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:18 వరకు. శుభ గడియలు ఉదయం 9 గంటల నుండి 10:25 వరకు. తిరిగి సాయంత్రం 4:06 నుండి 4:40 వరకు. నవంబర్ 10 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి, రాత్రి 12:07 వరకు ఉంటుంది. తదుపరి సప్తమి. షష్ఠి తిథికి సంబంధించిన పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి కావాలనుకుంటే ఈ రోజు షష్ఠి తిథిని శుభకార్యాలకు వినియోగించుకోవచ్చు. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రం పునర్వసు, సాయంత్రం 6:48 వరకు ఉంది. తదుపరి పుష్యమి. సోమవారం పుష్యమి నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ రోజు రాత్రి 12:08 నుండి వచ్చి మరుసటి రోజు ఉదయం 11:32 వరకు ఉండే విష్టికరణం మాత్రం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకుని శుభకార్యాలు చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 1:03 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, సూర్యుడు తులా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 1:03 వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం 1:03 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం.
తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, ప్రపంచ సైన్స్ దినోత్సవం, ప్రపంచ ప్రజా రవాణా దినోత్సవం, స్వాతంత్ర సమరయోధులు విశాఖ ఉక్కు ఉద్యమ నేత తెన్నేటి విశ్వనాథం గారి వర్ధంతి, క్షేత్రలక్ష్మి పద్య కావ్యంతో పేరుగాంచిన మానవతావాది ఏటుకూరి వెంకట నరసయ్య గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 10 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. వృషభ రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మిథున రాశి విశ్రాంతిగా గడుపుతారు. కర్కాటక రాశి ప్రశంసలు అందుకుంటారు. సింహరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కన్యా రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. తులారాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. వృశ్చిక రాశి అంతా మంచే జరుగుతుంది. ధనుస్సు రాశి దైవ బలం రక్షిస్తుంది. మకర రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కుంభరాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. మీన రాశి లాభం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching. This is Deepthi.